మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ కార్యదర్శుల నిర్వహిక సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి వార్నింగ్లు కూడా లక్ష్య చేయకుండా పంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని కూడా పంచాయతీ కార్యదర్శులు తేల్చి చెబుతున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకి అండగా అక్కడికి సమ్మెకి నిలిచినటువంటి పరిస్థితి. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా వారికి సంఘీభావన ప్రకటిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు కూడా వారితో పాటు గలం కలుపుతున్నారు. ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయడం, అలాగే మిగతా సమస్యలు కూడా అవన్నీ కూడా పరిష్కరించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. తెలంగాణ రాష్ట్రంలో నియమించబడ్డటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత నెల 28వ తేదీ నుండి నిర్వాధిక సమ్మెను ప్రారంభించారు. నేటికి అది 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తున్న పరిస్థితులు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సమ్మె విరమించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తాం శాశ్వతంగా చెప్పి కూడా వారికి నోటీసులు రావడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి జిల్లా పంచాయతీ అధికారుల ద్వారా వారికి నోటీసులు అందింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో చేరాలని చెప్పి డెడ్లైన్ విధించినప్పటికీ 5 దాటింది. ఈ నేపథ్యంలో సమ్మె మాత్రం కొనసాగుతుంది. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము తప్ప ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని చెప్పి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెప్తా ఉన్నారు. జీవో రావాలి, జీపీకి వెళ్లాలనే నినాదంతో వాళ్ళు ఉద్యమం చేస్తారు. తమకు రెగ్యులరైజ్ చేస్తూ జీవో రావాలి, అప్పుడే మేము గ్రామ పంచాయతీలకు వెళ్లి తమ విధులను నిర్వహిస్తామని చెప్పి అప్పటి వరకు ఎన్ని ఆటంకాలు ఎదురు వచ్చినా, లేదంటే ప్రభుత్వం ఎన్ని బెదిరింపు చర్యలకు పాల్పడ్డప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని చెప్పి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు వీరి ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. దీక్షా శిబిరాన్ని సందర్శిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు వారికి మద్దతు పలుకుతా ఉన్నారు. దుబాక ఎమ్మెల్యే రఘునందనరావు మెదక్, సిద్దిపేట కలెక్టరేట్ల వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్షా శిబిరాలు సందర్శించారు. వీరందరికీ మద్దతు పలికారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ పర్మనెంట్ చేస్తాం, అదేవిధంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఇటీవల వారికి దీక్షా శిబిరం సందర్శించిన సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెడ్లైన్ అయితే పూర్తయి దాదాపు కొన్ని నిమిషాల పాటు గడుస్తా ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, లేదంటే వీళ్ళ టర్మినేట్ చేసిన తర్వాత వీళ్ళ కార్యాచరణ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. సునీల్, అయితే ఇదే నేపథ్యంలో తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధమైనటువంటి పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకి వారికి అండగా నిలిచినటువంటి ప్రతిపక్షాలు ఇవన్నీ ఒక వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ని క్రాస్ చేసి ధైర్యంగా ఉండడం అనేది ఖచ్చితంగా వారు తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఒకటి మనం అనుకునే అవకాశం ఉందంటారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా రేపు సంబంధించినటువంటి చర్చలకు కానీ లేకపోతే